పప్పులు ఏవి వేయించే పని లేకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉద్దిపప్పు పెసరపప్పుతో మురుకులు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 20 డేస్ దాకా ఫ్రెష్గా ఉంటాయి ఈ మురుకులు. వెల్కమ్ టు మై ఛానల్ రాధి అట్ చందు వ్లాగ్స్. ఈ మురుకులకి నేను 1 kg రైస్ ఫ్లోర్కి సరిపోయే మెజర్మెంట్స్ చెప్తున్నాను. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లోకి 3/4 కప్ ఉద్దిపప్పు, 3/4 కప్ పెసరపప్పుని తీసుకోవాలి. ఈ రెండింటిని వాటర్ పోసి 2 to 3 టైమ్స్ బాగా కడిగి 4 కప్స్ వాటర్ పోసి సిమ్లోనే 4 to 5 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు ఒక వెడల్పాటి గిన్నెలో 1 kg రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఈ రైస్ ఫ్లోర్కి రేషన్ బియ్యంని డైరెక్ట్గా మిల్లుకు పట్టించిందే, వేయించడం కానీ నానబెట్టి ఆరబెట్టడం కానీ ఏం అవసరం లేదు. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అప్పుడే ఇవన్నీ ఈవెన్గా మిక్స్ అవుతాయి పిండిలోకి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వెన్నని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇంట్లో చేసిన వెన్న లేకపోతే బయట కొనే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మురుకులకి టేస్ట్ మొత్తం ఈ బటర్తోనే వస్తుంది. బటర్ని పిండిలో వేసి కలుపుకుంటే ఇలా చేత్తో ఉండలాగా చేస్తే ముద్ద కట్టినట్టుగా ఉంటే చాలు. బటర్ కరెక్ట్గా సరిపోయినట్లే. లేదంటే ఇంకొంచెం బటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక విజిల్ పెట్టిన పప్పుని మ్యాష్ చేసి తీసుకుని ఈ పిండిలోకి వేసి మనం చేత్తో తాకగలిగే అంత వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఇదంతా పిండికి పట్టేలాగా కలుపుకున్నాక మనం మొత్తం పిండిని ఒకేసారి వాటర్ పోసి కలిపేయకూడదు. ఒక 1/4 kg అంత పిండిని తీసుకుని కలుపుకొని దాంతో మురుకులు వేసేసాక మళ్ళీ ఇంకొంచెం పిండిని కలిపి తీసుకోవాలి. అప్పుడే మనకు లాస్ట్ దాకా మురుకులు ఒకే టేస్ట్లో వస్తాయి. ఇప్పుడు చక్లీ మౌల్ని తీసుకుని దానికి ఆయిల్ని అప్లై చేసి పిండి ముద్దని ఇందులోకి వేసి మీడియం హీట్లో ఉన్న ఆయిల్లోకి మురుకుల్లాగా వేసుకోవాలి. మీకు ఇలా డైరెక్ట్గా ప్యాన్లో వేయడం రాకపోతే తడి క్లాత్ మీద మురుకుల్లాగా వేసుకుని కూడా తీసి ఆయిల్లో వేసుకోవచ్చు. వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసి తీసుకుంటే మురుకులు రెడీ అయిపోతాయి. బాగా క్రంచీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. ఫస్ట్ టైం చేసినా కూడా ఈ కొలతలతో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మురుకులు. నా వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.